సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అరికపూడి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. మా ప్రజలకు సంబంధించి వారికి సంబంధించిన సోషల్ మీడియాను ఉపయోగించుకొని లేకుంటే మేము ఏదైనా మంచి పనులు మొదలు పెడితే దాన్ని ఏ విధంగా దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నంలో గ్లోబల్ ప్రచారంలో దిట్టగా మా ప్రతిపక్షం ప్రధానంగా టీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం చేయటంలో దిట్ట అయిన టీఆర్ఎస్ వారు ఒక ప్రణాళికబద్ధంగా వారికి ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము 2014 నుంచి వారు ప్రభుత్వంలో వారు మొదలుపెట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఏ రోజు నుంచి ఉందో ఆ 8 నెలల కాలం సమయం తీసుకుందాం బేరీజ్ చేసుకోవడానికి. మేము 8 నెలల కాలంలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినాం, ఎన్ని కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం, మేము చెప్పిన ప్రతి మాట ప్రజలకు సంబంధించి అమలులో తెచ్చే ప్రయత్నం ఈ 8 నెలల కాలం 2014లో కానీ 2018లో కానీ ఆనాడు వారు ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకేలే. అలాగ అసలు నైతిక హక్కు లేదు మా మీద మాట్లాడేది. ఓడిపోయినా ప్రజలు తిరస్కరించిన ఏమాత్రం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పత్రికలు వారికి ఉన్న వారి సొంత పత్రికల ద్వారా, వారికి ఉన్న వారి సొంత మీడియా ద్వారా, లేకుంటే ఇతర మీడియాల పరంగా దుష్ప్రచారం తెలిసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము సంబంధించి